of his time to these movies to fulfill his dreams, and he looks evergreen on the screen, and I wish him all the best, all the best, all the best always, and I wish he should go on with this passion. ఫస్ట్ టైం ఒక వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను క్రికెట్లో ఆదరించారు, సీసీఎల్ ఎంతో ఆదరించారు, అండ్ నేను చేసిన ప్రతి ఒక్కదాన్ని మీరు ఆదరించిన ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఈ స్టేజ్కి ఎక్కడానికి కారణమే లైక్ ఆల్ మీడియా పీపుల్ అండ్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ స్టార్ట్ అయ్యే ఒక 3 months బ్యాక్, 3 months ముందు ఐ మెట్ హరినాథ్ సార్. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు లేనండి, కొంచెం ఐ యూస్ టు హ్యావ్ బాడీ, కొంచెం హ్యూజ్గా ఉండేవాడిని. సో ఫస్ట్ టైమే సార్ స్టోరీ చెప్తున్నప్పుడే లైక్ ఐ కనెక్టెడ్. అండ్ దీనిలో నేను ప్లే చేసే క్యారెక్టర్ బాబీ. సార్ స్టోరీ చెప్తుంటే అన్నాను, సార్ ఈ బాబీ క్యారెక్టర్ మీరు ఏమనుకుంటే ఫస్ట్ టైం అప్పుడే మీట్ అయ్యా, మీరు ఏమనుకోతో అడుగుతాను, ఈ బాబీ క్యారెక్టర్ రియల్ లైఫ్లో మీరు ఇలాగే ఉంటారు కదా సార్ అని అడిగాను. First, I would like to speak a few words about Harinath sir. Well, in this process of making this movie, I've learned so much. Not just about artisticness, so much in personal life. And Harinath sir is very meticulous. He takes this very seriously, and we worked countless hours on the RR and on the music. So I'm very thankful, sir, ki నాకు నా ఫస్ట్ బ్రేక్ ఇచ్చినందుకు. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ yes, and talking about the movie, it's a metro style movie, very very forward, very futuristic. Thank you, Dr. Policharla, for letting me be the part of the movie, and it was pleasure working with him, and he was very supportive of me, and each and every crew member was very nice, and I learned a lot. It was my first experience, like full-fledged role, and like all the people were very nice, supportive, and so I think it was nice working. And I think you guys are gonna enjoy this movie. It's funny, it's hilarious, and in between the shoot also when it was happening, I was like laughing so hard, it looked like I'll die. So I think it's gonna be a big hit, and as an actor, I feel I see a good future ahead of me after this movie. Thank you all. Media valandarki namaskaram. My name is Bhavya. I'm very happy to part of this movie. I thankful to Harinath Garu and Likith Srinivas and Lucky, cameraman Gopi sir. Thank you all of you. Thank you. Telugu, this is my 4th movie. What should I say about Harinath sir? Sir, it was really an honor to work with you. Sir, before I could know about you, I have gone through Google, I have done a research. He's a wonderful human being, and he has got an Nandi Award. I'm very proud to be associated with Harinath sir. Sir, it was really a pleasure to work with you. It was an honor where I could be associated with your production. And coming down to the work experience, I have learned so many things from him. హరినాథ్ గారితో చాప్టర్ 6. ఓకే, నాకేమైంది, చిన్నప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాకి వెళ్తాం, జేమ్స్ బాండ్ సినిమా, ఫంటాస్టిక్ ఆఫ్ ద ఎలిమెంటిస్టిక్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఆఫ్ ద ఎలాస్టిక్ అని ఏదో చెప్తుంటారు. అలాగే అతను అమెరికా కాబట్టి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఏం అర్థం కాలేదు కాసేపు. సరే అని ఒకటి అర్థమైంది, అందరూ థ్యాంక్ యూ అన్నారు అతనికి. మీరు మధ్యలో మాట్లాడారు, 6 pack వచ్చింది మీకు. సో హరినాథ్ గారు గురించి చెప్పాలంటే దత్తా గారు చెప్పారు, ప్యాషన్ ప్యాషన్ ప్యాషన్, సినిమా మీద ప్యాషన్ అని. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ సినిమా చేశారు, మెట్రో బేస్డ్ ఫిలిం. సో అది నేను చెప్పలేను. నెక్స్ట్ ఏంటంటే అతను గొప్ప డాక్టర్ అని యాంకర్ గారు చెప్పారు, అది మీకు తెలుసు. సో ఇప్పుడు అతను డైరెక్టర్ అయ్యారు అన్నది కూడా మీకు తెలుసు. కానీ ఒకటి నేను మెచ్చుకున్న విషయం, చాలా షాక్ అయిన విషయం ఏంటంటే రామానాయుడు గారు
ద గ్రేట్ మూవీ మొగల్ లేట్ డాక్టర్ రామానాయుడు గారు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళినప్పుడు హోప్ సినిమా 2 సార్లు వేశారు జెమినీ టీవీలో. దాంట్లో హరినాథ్ గారు ఒక చిన్న బిట్టే. సో అంత పెద్ద అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్ని హీరోగా పెట్టి తీసిన ఆ సినిమా అతనికి ఒక హానర్గా, అతని కోసం ఆ సినిమా వేయడం, ఆ సినిమా ఇతను ప్రొడ్యూస్ చేయడం, దానికి నంది రావడం అన్నది చాలా, నేషనల్ అవార్డు రావడం అన్నది చాలా గొప్ప విషయం. సో ఇది ఎవరు చెప్పలేదు కాబట్టి నేను చెప్పేశా. అలాగే BFF, ఫస్ట్ ఒకప్పుడు BF అంటే బాయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. హరినాథ్ గారికి బెస్ట్ ఫిలిం ఫర్ ఎవర్, అతని కెరియర్లో ఇది బెస్ట్ ఫిలిం ఫర్ ఎవర్ అని ఉండాలని. ఇంకోటి, నేను డైరెక్ట్ చేస్తే అతను యాక్ట్ చేశాడు. ఇప్పుడు మీరు డైరెక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి నన్ను యాక్టింగ్ పెట్టుకోండి, కొంచెం బాగానే యాక్ట్ చేస్తా. సూర్యకిరణ్ గారు చెప్పారు హోప్ మూవీకి. నేనే సతీష్ కూడా అడిగాను. సతీష్ మా డైరెక్టర్ ఇక్కడికి రాలేదు వేరే అనివార్య కారణాల వల్ల. కానీ ఆ సినిమాకి హోప్లో హీరో మాకు రామానాయుడు గారు, నేను ప్రొడ్యూసరు. దానికి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. ప్రతిభా పాటిల్ దగ్గర నేను నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు పొందిన ఆనందం. తర్వాత వచ్చేసి హీరోయిన్ కూడా కళ్యాణి గారు, దాంట్లో హీరోయిన్ సూర్యకిరణ్ గారి మిస్సెస్. మర్చిపోలేదండి. సో అటువంటి గొప్ప నిర్మాత ఇంకా ఉండబోరు. ఆయన నభూతో నా భవిష్యతి అన్న పదానికి ఆయన ఉదాహరణ అని చెప్పగలుగుతున్నాను. ఇక ఈ సినిమా BFF, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఎందుకు సినిమాలు చేస్తాను అంటే అన్ని కారణాలు చెప్పేశారు. ప్యాషన్ అని. ఒక సినిమా అన్నది ఒక బిగ్ మీడియా, ఇది మాస్ మీడియా. సినిమాలు మనం ఏమి చెప్తే ప్రజలు అది నిజమని నమ్మేస్తారు. అందుకనే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది చెప్పడానికి, కొంచెం నిజానికి దగ్గరగా ఒక ఏదైనా సందేశం ఇవ్వాలి అన్న కుతూహలం. సందేశం మాత్రం ఇస్తే ప్రజలు ఎవరు చూడరు. అందుకనే దానికి మంచి హంగులు రంగరించాలి, చూసి కలర్ఫుల్గా తీయాలి, సరే అన్నీ సినిమాటిక్గా ఉండాలి. దాంట్లో ఏదో ఒక మెసేజ్ అందించాలన్నది నా దృఢ సంకల్పం. నటనంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి నేను నటిస్తూనే ఉన్నాను, 10 ఏళ్ళ నుంచి. ఇంకా నటిస్తూనే ఉంటాను. కొంతమంది అంటారు కొన్ని సినిమాలు బాగపోతాయి, కొన్ని సినిమాలు ఎందుకు తీస్తుంటారు సార్ అంటారు. నేను ఇది ఒక ప్యాషన్, ఇది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మకి సంతోషం కోసం ఏముంది, ఎంతోమంది ఏమో చేస్తుంటారు. ఇప్పుడు సినిమా చేస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క 100-120 మందికి భోజనం పెడుతున్నాము ఒక నిర్మాతగా. సో ఈ ఇండస్ట్రీకి ఒక చేయూతనియాలి. దట్ ఈస్ మై ప్యాషనేట్, మై హార్ట్ఫుల్ విష్. ఇంకా ఈ సినిమా ఎందుకు, ఈ సినిమాలో ఉన్న సందేశం అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఒక స్నేహమే. అందరినీ వదులుకోవచ్చు కానీ స్నేహాన్ని వదులుకోకూడదు కూడా. ఎందుకంటే స్నేహితుడు అన్నవాడు నిన్ను ఒక జడ్జిమెంట్ చేయడు. మంచి స్నేహితుడైతే నీ మనస్సు ఉత్పన్నించే దానికోసం, ఉల్లాసం కోసం, ఆనందం కోసమే తోడ్పడుతుందే కానీ వేరే వాళ్ళకి వేరే విధంగా ఉండదు. అలా ఒక స్నేహాన్ని మళ్ళా బయటికి తీసుకురావాలి. స్నేహం గురించి సినిమాలు ఇంతవరకు చాలా వస్తున్నాయి, పోతున్నాయి. డబ్బుల కోసం కానీ లేకపోతే వేరే సన్నివేశాల గురించి కానీ అవి స్నేహితులు విడిపోవచ్చే మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాము. సో ఇటువంటి టాపిక్ తీసుకున్నాను. కానీ అందరూ చూడాలంటే మెట్రో బ్యాక్డ్రాప్లో చేస్తే బాగుంటుంది. సో ఈ సినిమాలో ఈ మెట్రో భాగ్యనగరం మహానగరంలో ఈ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత వచ్చేసి యంగ్స్టర్స్ బాగా డబ్బులు గడిస్తున్నారు, పెళ్లి చేసుకోవట్లేదు, తల్లిదండ్రుల దగ్గరికి చూసుకోవట్లేదు, కానీ క్లబ్బులు విలాసంగా తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి ఫ్రెండ్లే ముఖ్యం. ఫ్రెండ్స్తోనే ఉంటారు, ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తారు,
ఫ్రెండ్స్తోనే వాళ్ళు సన్నిహితంగా ఉంటారు, ఫ్రెండ్స్లోనే వాళ్ళ జీవిత భాగస్వాములు ఎత్తుక్కుంటారు. ఇటువంటి బ్యాక్డ్రాప్లో చేసిన సినిమా మీరు ట్రైలర్ చూసే ఉంటారు. అది మెట్రో బ్యాక్డ్రాప్ ఇచ్చాము. తర్వాత ఈ సినిమాలో 5 మంది క్యారెక్టర్లు ఉంటారు. 5 మందిలో ఒకటి క్యారెక్టర్ నేను చేశాను, గౌతమ్ అనే క్యారెక్టరు. దాని తర్వాత నా క్యారెక్టర్ వచ్చేసి ఆర్కిటెక్ట్ క్యారెక్టర్, ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఇంకొక క్యారెక్టర్ ఏమంటే బాబీ, ఇట్స్ అ ప్లే బాయ్ క్యారెక్టర్, ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దాని తర్వాత స్టెబిలైజ్ చేసేదానికి ఇంకొక క్యారెక్టరు, ఒక లాయర్ క్యారెక్టరు, దానికి రేహాన్ చేశారు. తర్వాత ఆయన ప్రభాకర్ క్యారెక్టర్. ఇంకా ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి, మిడ్ నైట్ న్యూస్ రీడరు క్యారెక్టరు మన యాంజలీనా చేసింది. తర్వాత ఒక అందరినీ కలిపి ఒక కలిసికట్టుగా అందరినీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా అందరి ప్రాబ్లం చూసుకునే అంత క్యారెక్టరు మన సురభి సూర్యకుమార్ గారు చేశారు. అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి లల్లి. సో ఈ 5 మంది క్యారెక్టర్ల మధ్యలో జరిగిన కథనే ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అంటే నీ మనసులో ఇంకొక అమ్మాయిని పెట్టుకొని నాతో మాట్లాడడానికి వచ్చావా? యూ చీట్.